హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఎన్నికల కౌంటింగ్కి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ మరింత పెరిగిపోతోంది. అటు కూటమి గెలుస్తుందంటూ కొంతమంది, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందంటూ కొంతమంది రకరకాల అంచనాలు వేస్తున్నారు. కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది ఆస్ట్రాలజిస్టులు, కొన్ని ఛానల్స్, కొంతమంది సర్వే ఏజెన్సీలు కూడా రకరకాల అంచనాలను చెప్తూ ఉన్నాయి. అయితే నాగన్న సర్వే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాస్త క్రెడిబిలిటీ ఉన్న సర్వేగా ఉంది. నాగన్న దాదాపు 10-12 ఏళ్ళుగా సర్వే చేస్తూ ఉన్నారు. నాగన్న సైంటిఫిక్గా సర్వే చేస్తారు అని చెప్పి బిలీవ్ చేస్తూ ఉన్నాం. సో నాగన్న పోస్ట్ పోల్ సంబంధించి ఒక ప్రిడిక్షన్ ఇచ్చారు, ఒక అంచనా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి మొత్తం 175 నియోజకవర్గాల్లో కాదు కానీ సగానికి పైగా నియోజకవర్గాల్లో ఆయన పోస్ట్ పోల్ సర్వే చేసినట్లుగా చెప్తున్నారు. మిగతా చోట్ల పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానిపైన ర్యాండమ్ శాంపిల్స్తో ఆంధ్రప్రదేశ్ ఫలితాలను అంచనా వేశారు నాగన్న అంచనాను ముందుగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒకసారి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఏంటో మీకు చెప్తాను. ఆ తర్వాత మీరు కోరుకుంటున్నట్టుగా, మీరు ఎదురు చూస్తున్నట్టుగా నంబర్ ఎంత ఉంది అనేది కూడా చెప్తా. అరకు పార్లమెంట్ నుంచి మొదలు పెడితే అరకు పార్లమెంట్ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. అరకు పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది నాగన్న చెప్తున్నమాట. అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది క్లియర్గా. కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది క్లియర్గా. పాడేరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. పాలకొండ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. పార్వతీపురం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. రంపచోడవరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ఈవెన్ సాలూర కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి రాజన్న ద్వారా విజయం సాధించబోతున్నారు. అక్కడ మొత్తంగా 7 కూడా రిజర్వ్ నియోజకవర్గాలు, ఎస్సీ ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 7లో 6 ఎస్టీ నియోజకవర్గాలు, 1 ఎస్సీ నియోజకవర్గం. వీటిలో 7 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలవబోతున్నారు అనేది నాగన్న చెప్తున్నమాట. సో అంతేకాదు అరకు పార్లమెంట్ స్థానాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది ఆయన వేస్తున్న అంచనా. ఇక శ్రీకాకుళం పార్లమెంటుకు సంబంధించి చూస్తే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవచ్చు, కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చూస్తే ఆముదాల వలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఆముదాల వలస, అలాగే ఇచ్చాపురంలో కూటమికి అవకాశం ఉందని, నర్సన్నపేటలో కూడా కూటమికి అవకాశం ఉందని, పలాసలో వైసీపీ గెలవబోతుందని, పాతపట్నంలో చాలా టైట్ ఫైట్ ఉంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండొచ్చు అనేది ఆయన చెప్తున్నమాట. శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. టెక్కిలిలో కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అని. సో ఆముదాల వలసలో స్పీకర్ తమ్మినేని సీతారాం విజయం సాధించబోతున్నారు అనేది నాగన్న చెప్తున్నమాట. నరసన్నపేటలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు ఓడిపోవచ్చు అనేది నాగన్న చెప్తున్నమాట. అలాగే శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన ప్రసాదరావు విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. టెక్కిలి నుంచి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు విజయం సాధించవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. మొత్తంగా శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని ఆముదాల వలసలో వైసీపీ, ఇచ్చాపురంలో కూటమి, నర్సన్నపేటలో కూటమి, పలాసలో వైసీపీ, పాతపట్నంలో టైట్ ఫైట్ ఉంది, వైసీపీకి ఎడ్జ్ ఉందని, శ్రీకాకుళంలో వైసీపీ, టెక్కిలిలో కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక విజయనగరం పార్లమెంట్ స్థానానికి సంబంధించి చూస్తే విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది అనేది నాగన్న చెప్తున్నమాట. విజయనగరం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. విజయనగరం పార్లమెంట్ పరిధిలోని బొబ్బిలిలో టైట్ ఫైట్ ఉంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. హెచ్ఎర్లలో కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. గజపతి నగరంలో బొత్స సత్యనారాయణ తమ్ముడు అప్పలనాయుడు అక్కడ విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. నెల్లిమరలో వైసీపీ గెలవచ్చు అని చెప్తున్నారు. ఈ స్థానాన్ని జనసేన పోటీ చేసింది. రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని చెప్తున్నారు. విజయనగరం టౌన్కు సంబంధించి మాత్రం చాలా టైట్ ఫైట్ ఉంది, అక్కడ ఎవరు గెలుస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు అనేది నాగన్న చెప్తున్నమాట. సో మొత్తం విజయనగరం పార్లమెంటు పరిధిలోని బొబ్బిలి టైట్ ఫైట్ ఉంది, వైసీపీకి ఎడ్జ్ ఉంది. చీపురుపల్లి వైసీపీ గెలవబోతోంది. హెచ్ఎర్లలో కూటమి గెలవబోతోంది. సో గజపతి నగరం, నెల్లిమర్ల, రాజాంలో వైసీపీ గెలవబోతోంది. విజయనగరం టౌన్లో మాత్రం చాలా టైట్ ఫైట్ ఉంది, అక్కడ ఎవరు గెలుస్తారో అనే దానిపైన ఈవెన్ నాగన్న కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నాం అనే విషయం చెప్తున్నారు. అంతేకాదు అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కూడా ఉన్నారు, మీసాల గీత గారు. ఆవిడ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అశోక్ గజపతిరాజు గారి కూతురు అదితి గజపతిరాజు గారు కూటమికి సంబంధించిన అభ్యర్థిని పోటీ చేశారు. కోలగట్ల వీరభద్రస్వామి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. సో అది ఇంట్రెస్టింగ్ ఫైట్ అక్కడ ఉంది. సో మరొక పార్లమెంట్ నియోజకవర్గం విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు విశాఖపట్నం పార్లమెంట్లో అనేది నాగన్న వేస్తున్న అంచనా. సో విశాఖపట్నంలో మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీ ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. బట్ అక్కడ
ఆమె ఓడిపోబోతున్నారు అనేది నాగన్న వేస్తున్న అంచనా. విశాఖపట్నం పార్లమెంటుకు సంబంధించి భీమిల్లో చాలా టైట్ ఫైట్ నడిచింది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్లైట్ ఎడ్జ్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ గంటా శ్రీనివాసరావు అలాగే అవంతి శ్రీనివాస్ మధ్య వార్ జరిగింది. గాజువాకలో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు అని చెప్తున్నారు. శృంగవరపుకోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అని చెప్తున్నారు. విశాఖపట్నం ఈస్ట్లో కూటమి అభ్యర్థి గెలవబోతున్నారని, విశాఖపట్నం నార్త్లో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, విశాఖపట్నం సౌత్లో టైట్ ఫైట్ ఉంది బట్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అని, విశాఖపట్నం వెస్ట్కు సంబంధించి చాలా చాలా టఫ్ ఫైట్ ఉంది, అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు అనేది నాగన్న చెప్తున్నమాట. మొత్తంగా విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను భీమిలిలో టైట్ ఫైట్ వైసీపీ ఎడ్జ్, గాజువాకలో కూటమి, శృంగవరపుకోటలో వైసీపీ, విశాఖపట్నం ఈస్ట్లో కూటమి, విశాఖపట్నం నార్త్లో వైసీపీ, విశాఖపట్నం సౌత్లో టైట్ ఫైట్ వైసీపీ ఎడ్జ్, విశాఖపట్నం వెస్ట్లో టైట్ ఫైట్, కాంట్సే ఎవరు గెలుస్తారో చెప్పలేము అనేది ఆయన చెప్తున్నమాట. ఇక అనకాపల్లి పార్లమెంట్కి సంబంధించి చూస్తే ఇక్కడ కూడా టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు. ఈ పార్లమెంట్ని ఎవరు గెలుస్తారో కూడా చెప్పడం కష్టంగా ఉంది, చాలా టైట్ ఫైట్ ఉంది ఇక్కడ అనేది నాగన్న చెప్తున్నమాట. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని అనకాపల్లిలో పార్లమెంట్కి ఇక్కడ మంత్రి ముత్యాల నాయుడు పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. సీఎం రమేష్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కూటమి నుంచి పోటీ చేశారు. సో ఇక్కడ చాలా టైట్ ఫైట్ ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి గెలవబోతుందని, చోడవరంలో వైసీపీ గెలవబోతుందని, యలమంచిలో కూటమి గెలవబోతుందని, నర్సీపట్నంలో కూటమి గెలవబోతుందని, పాయకరావుపేటలో టైట్ ఫైట్ ఉంది బట్ అక్కడ కూటమి గెలిచే అవకాశం ఉంది అని మంగళపూడి అనిత గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. పెందుర్తిలో వైసీపీ గెలవచ్చని, మాడుగులలో వైసీపీ గెలవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. మొత్తంగా ఈ పార్లమెంట్ పరిధిలో కూటమి గణనీయంగా ప్రభావం చూపించబోతోంది అనేది మనకు అర్థమవుతుంది. 4 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు, 3 చోట్ల వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం కనపడుతోంది. చోడవరం, పెందుర్తి, మాడుగుల్లో వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేటలో కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక కాకినాడ పార్లమెంటుకు సంబంధించి కూడా చాలా టఫ్ ఫైట్, చాలా టైట్ ఫైట్ అక్కడ కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మధ్య పార్లమెంట్ స్థానానికి జరిగింది అనేది. సో అక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ ఉందని ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి చూస్తే జగ్గంపేటలో కూటమి గెలిచే అవకాశం ఉంది అని. సో కాకినాడ సిటీలో టైట్ ఫైట్ ఉంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవచ్చు అని, కాకినాడ రూరల్లో కూటమి గెలవచ్చు అని, పెద్దాపురంలో కూటమి గెలవచ్చు అని, పిఠాపురంలో కూటమి గెలవచ్చు అని, ప్రతిపాడులో కూటమి గెలవచ్చు అని, తునిలో వైసీపీ గెలవచ్చు అని. సో ఇది టైట్ ఫైట్ అని చెప్తున్నారు బట్ క్రాస్ ఓటింగ్ ఏంటో తెలియదు. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలుగాను ఒక చోట వైసీపీ కంఫర్టబుల్గా గెలిచే పరిస్థితి, ఒక చోట టైట్ ఫైట్లో వైసీపీ గెలిచే అవకాశం ఉందని, మిగతా 5 స్థానాల్లో కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని చెప్తున్నారు. ఒకసారి అభ్యర్థులు కూడా నేను చెప్పగలను ఇక్కడ, ఒకసారి చూద్దాం. జగ్గంపేటలో జ్యోతుల్ నెహ్రూ గారు గెలవబోతున్నారు, కాకినాడ సిటీలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గెలవబోతున్నారు, కాకినాడ రూరల్లో పంతం నానాజీ గారు గెలవబోతున్నారు, పెద్దాపురంలో మన చినరాజప్ప గారు గెలవబోతున్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు, ప్రతిపాడులో కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అనేది నాగన్న వేస్తున్న అంచనా. మొత్తంగా కాకినాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది అనేది ఆయన చెప్తున్నమాట. ఇక అమలాపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఒకసారి చూస్తే అమలాపురం పార్లమెంట్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా స్థానాన్ని గెలవబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. సో అమలాపురం పార్లమెంట్ వైసీపీ కైవసం చేసుకోబోతోంది. అమలాపురం పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నాగన్న ఏం చెప్తున్నారో చూద్దాం. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతోంది, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలవబోతోంది, కొత్తపేటలో కూటమి గెలవబోతోంది, మండపేటలో కూడా కూటమికి ఎడ్జ్ ఉంది, కాస్త టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూటమికి అక్కడ ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. ముమ్మడివరంలో వైసీపీ గెలవబోతుందని, రంపచోడవరంలో వైసీపీ గెలవబోతుందని, రాజోల్లో కూటమికి అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే అమలాపురంలో, గన్నవరంలో, ముమ్మడివరంలో, రంపచోడవరంలో 4 చోట్ల వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు, కొత్తపేటలో, మండపేటలో, రాజోల్లో ఈ 3 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది అమలాపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించి నాగన్న వేస్తున్న అంచనా. నాగన్న చెప్తున్నమాట అమలాపురం పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది అనేది ఆయన చెప్తున్నమాట. ఇక రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి సంబంధించి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. రాజమండ్రి నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు అక్కడ బరిలో ఉన్నారు. సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శెట్టి బలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని బరిలో దించింది. సో ఇక్కడ ఈ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకోబోతోంది అనేది నాగన్న చెప్తున్నమాట. రాజమండ్రిలో పురంధరేశ్వరి గారు ఓడిపోతున్నారు అనేది నాగన్న చెప్తున్నమాట. ఇక రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ ఒకసారి చూద్దాం. అనపర్తిలో టైట్ ఫైట్ ఉంది, చాలా టైట్ ఫైట్ అనపర్తిలో నడిచింది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని, గోపాలపురంలో వైసీపీకి అవకాశం కనపడుతోంది, సో కొవ్వూరులో వైసీపీకి అవకాశం కనపడుతుంది బట్ చాలా టఫ్ ఫైట్ అక్కడ నడిచిందని, నిడదవోలులో కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది, అక్కడ కూటమికి సంబంధించిన అభ్యర్థికి ఎడ్జ్ ఉంది టఫ్ ఫైట్లో అని చెప్తున్నారు. రాజమండ్రి సిటీలో వైసీపీ గెలవబోతుందని, రాజమండ్రి రూరల్లో కూటమి గెలవబోతుంది, బుచ్చి చౌదరి గారు అక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక రాజానగరంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు అనే విషయం చెప్తున్నారు. సో మొత్తంగా రాజమండ్రి అసెంబ్లీ
పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలవబోతోంది. అనపర్తి గెలవబోతోంది, గోపాలపురం గెలవబోతోంది, కొవ్వూరు గెలవబోతోంది, రాజమండ్రి గెలవబోతోంది, రాజానగరం గెలవబోతోంది. ఈ స్థానాలన్నీ వైసీపీ గెలవబోతుంది. 3 చోట్ల టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు. టీడీపీ విజయం సాధించడానికి అవకాశం ఉన్నవి రాజమండ్రి రూరల్, నిడదవోల్, అక్కడ జనసేన పోటీ చేసింది, దుర్గేష్ గారు పోటీ చేశారు. సో 2 చోట్ల వీళ్ళు గెలవబోతున్నారు. కూటమి గెలిచే అవకాశాలున్న స్థానాలు రాజమండ్రి పార్లమెంటు పరిధిలో నిడదవోలు, అలాగే రాజమండ్రి రూరల్ మాత్రమే కనపడుతున్నాయి. మిగతా అన్ని స్థానాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక కూటమికి సంబంధించి నర్సాపురం స్థానంలో కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని చెప్తున్నారు. ఇక్కడ నర్సాపురం స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ చేశారు. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధించవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక్కడ ఆచంట ఉంది. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ ఒకసారి చూద్దాం. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆచంటలో కూటమి గెలవబోతోంది, భీమవరంలో కూటమి గెలవబోతోంది, నర్సాపురంలో కూటమి గెలవబోతోంది, పాలకొల్లులో కూటమి గెలవబోతోంది, తాడేపల్లిగూడెంలో కూటమి గెలవబోతోంది. తణుకులో టఫ్ ఫైట్ ఉంది, బట్ కాంట్సే అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ఉండిలో టైట్ ఫైట్ ఉంది, బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఉండిలో నాగన్న వేస్తున్న అంచనా. సో మొత్తంగా ఈ నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాలను కూడా కూటమి వన్ సైడెడ్గా గెలవబోతుంది. వన్ సైడెడ్గా కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించబోతున్నారు అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక మరొక పార్లమెంట్ స్థానం ఏలూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఏలూరు పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఏలూరు పార్లమెంటు స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఏలూరు పార్లమెంటు పరిధిలోని చింతలపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవచ్చని, దెందులూరులో వైసీపీ అభ్యర్థి గెలవచ్చని, ఏలూరులో కూటమి అభ్యర్థికి ఎడ్జ్ కనపడుతుందని చెప్తున్నారు. కైకలూరులో వైసీపీ అభ్యర్థి గెలవచ్చని, న్యూజివీడ్లో వైసీపీ అభ్యర్థి గెలవచ్చని, పోలవరంలో వైసీపీ అభ్యర్థి గెలవచ్చని, ఉంగటూరులో కూటమి అభ్యర్థికి అవకాశం ఉందని ఆయన చెప్తున్నమాట. సో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కానీ ఏలూరు, ఉంగటూరు ఈ 2 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు అవకాశం కనపడుతోంది. బట్ చింతలపూడి, దెందులూరు, న్యూజివీడు, కైకలూరు, పోలవరం ఈ 5 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది నాగన్న చెప్తున్నమాట. ఇక మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించి చాలా టఫ్ ఫైట్ ఇక్కడ నడిచింది. మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో చాలా టఫ్ ఫైట్. బాలశౌరి గారు జనసేన నుంచి అక్కడ బరిలో దిగారు. అలాగే సో అక్కడ మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో జనసేన నుంచి బాలశౌరి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సింహాద్రి చంద్రశేఖర్ గారు పార్లమెంటుకు బరిలో దిగారు. చాలా టఫ్ ఫైట్ అక్కడ ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. సో ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. అవనిగడ్డలో కూటమి అభ్యర్థి గెలవచ్చని, గన్నవరంలో కూడా కూటమి అభ్యర్థి గెలవచ్చని చెప్తున్నారు. సో అలాగే గుడివాడలో టైట్ ఫైట్ ఉంది కొడాలి నాని గారి దగ్గర, ఇక్కడ బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. మచిలీపట్నంలో వైసీపీ అభ్యర్థి పేరుని కిట్టు గెలవచ్చని చెప్తున్నారు. పామరులో వైసీపీ అభ్యర్థి గెలవచ్చని చెప్తున్నారు. పెడనలో కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. పెనమలూరులో అసలు ఏం చెప్పే పరిస్థితి లేదు, చాలా టఫ్ ఫైట్ ఉంది అక్కడ. సో అక్కడ ఫలితం చాలా కొద్ది ఓట్ల తేడాతోటే ఉండొచ్చు, ఎవరు గెలుస్తారనేది చెప్పే పరిస్థితి లేదు అనేది నాగన్న వేస్తున్న అంచనా. సో మచిలీపట్నం పార్లమెంటుకు సంబంధించిన రిజల్ట్ పైన కూడా ఉత్కంఠ ఉంది, చాలా టఫ్ ఫైట్ ఉంది. సేమ్ టైం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంటు పరిధిలో గ్యారంటీగా గెలిచే సీట్లు మచిలీపట్నం, పామర్రు కనపడుతున్నాయి. సో గుడివాడలో టఫ్ ఫైట్లో కొడాలి నాని గెలవచ్చు అని చెప్తున్నారు. గన్నవరంలో వైసీపీ ఓడిపోతుంది, అవనిగడ్డలో వైసీపీ ఓడిపోతుంది, పెడనలో వైసీపీ ఓడిపోతుంది, పెనమలూరులో చెప్పే పరిస్థితి లేదు, చాలా టఫ్ ఫైట్ ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక విజయవాడ పార్లమెంటుకు సంబంధించి విజయవాడ పార్లమెంట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగించే పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకటి. ఇక్కడ అన్నాదమ్ముల మధ్య వారు చూసాం, కేశినేని శివనాథ్ గారు వర్సెస్ కేశినేని చిన్ని గారి మధ్య వారు చూసాం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కేశినేని నాని, టీడీపీకి సంబంధించిన అభ్యర్థిగా కేశినేని చిన్ని బరిలో ఉన్నారు. ఈ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది అనేది నాగన్న చెప్తున్నమాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా ఈ స్థానంలో విజయం సాధించబోతుంది అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. సో వైసీపీ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితి ఒకసారి చూస్తే జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఉదయభాను విజయం సాధించే అవకాశం ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. మైలవరంలో టఫ్ ఫైట్ ఉంది, అక్కడ అసలు ఎవరు గెలుస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదని చెప్తున్నారు. వసంత కృష్ణ ప్రసాద్ గారు వైసీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన టీడీపీ అభ్యర్థిగా అక్కడ బరిలో దిగారు. తిరుపతిరావు అని స్థానిక సంస్థలకు సంబంధించిన జెడ్పీటీసీగా ఉన్న అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక కోణంలో ఇక్కడ బరిలో దింపింది. చాలా టఫ్ ఫైట్ ఇక్కడ నడిచింది అని చెప్తున్నారు. ఎవరు గెలుస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు, చాలా నేరోగా ఫైట్ ఉంది, చాలా తక్కువ మెజారిటీతో ఎవరైనా విజయం సాధించవచ్చు అనేది నాగన్న చెప్తున్నమాట. ఇక నందిగామ ఎస్సీ నియోజకవర్గంలో కూడా సేమ్ టఫ్ ఫైట్ ఉంది అని చెప్తున్నారు. సో ఈ టఫ్ ఫైట్లో ఇక్కడ ఎవరు గెలుస్తారో కూడా చెప్పడం కష్టంగా ఉంది అని చెప్తున్నారు. తిరువూరులో కంఫర్టబుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, విజయవాడ సెంట్రల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, విజయవాడ ఈస్ట్లో కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడ దేవినేని అవినాష్ గారు వర్సెస్ గద్దె రామ్మోహన్ రావు గారికి మధ్య ఫైట్ నడిచింది. ఇక్కడ
చాలా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వైసీపీకి స్లైట్ ఎడ్జ్ ఉంది అనేది నాగన్న చెప్తున్నమాట. విజయవాడ వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటున్నారు. సో ఇక్కడ సుజనా చౌదరి గారు ఓడిపోతారు అనేది నాగన్న వేస్తున్న అంచనా. వెస్ట్ నుంచి ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మొత్తంగా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మైలవరంలో, నందిగామలో టఫ్ ఫైట్ ఉంది. ఎవరు గెలుస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. విజయవాడ ఈస్ట్లో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వైసీపీ గెలవచ్చు అని చెప్తున్నారు. జగ్గయ్యపేట, తిరువూరు, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్లో కంఫర్టబుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది నాగన్న వేస్తున్న అంచనాగా ఉంది. ఇక గుంటూరు పార్లమెంటుకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి ఉంది. గుంటూరు పార్లమెంట్ని ఎవరు గెలవబోతున్నారండి. సో ఇక్కడ గుంటూరు పార్లమెంట్ నుంచి పెమసాని చంద్రశేఖర్ గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా, కిలార్ రోషయ్య గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పార్లమెంట్కు బరిలో దిగారు. ఈ పార్లమెంట్ స్థానాన్ని కంఫర్టబుల్గా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. 2019లో వైసీపీ వేవ్లో కూడా తెలుగుదేశం పార్టీ ఈ పార్లమెంట్ స్థానాన్ని గెలిచింది. ఈసారి కూడా ఈ స్థానంలో వైసీపీ ఓడిపోబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. గుంటూరు ఈస్ట్లో టఫ్ ఫైట్ ఉంది, బట్ వైసీపీ గెలవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. గుంటూరు వెస్ట్లో వైసీపీ గెలవచ్చు అని చెప్తున్నారు. సో నగరానికి సంబంధించిన 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది ఆయన చెప్తున్నమాట. ఈవెన్ తెనాలిలో వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలవచ్చు అని చెప్తున్నారు. బట్ మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, తాడికొండ ఈ 4 నియోజకవర్గాలను కూటమి కైవసం చేసుకోబోతోంది అనేది నాగన్న చెప్తున్నమాట. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 చోట్ల కంఫర్టబుల్గా గుంటూరు వెస్ట్లో, అలాగే తెనాలిలో వైసీపీ గెలవడం ఖాయంగా కనపడుతోంది అని చెప్తున్నారు. గుంటూరు ఈస్ట్లో టఫ్ ఫైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అని చెప్తున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు, పొన్నూరులో దులిపల్లి నరేంద్ర గారు, అలాగే పత్తిపాడు, తాడికొండలో కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులు 4 విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. మొత్తంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను 4 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు, 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది అనేది నాగన్న వేస్తున్న. ఇక మరొక పార్లమెంట్ నియోజకవర్గం, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆసక్తిని కలిగించిన పార్లమెంట్ నియోజకవర్గం, ఎన్నికల సందర్భంగా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లాకు సంబంధించిన నేత, మాజీ మంత్రి, ఆయన్ను అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అభ్యర్థిగా బరిలో దించింది. ఇన్ను నర్సరావుపేట నుంచి పార్లమెంట్కి పోటీ చేయించింది. నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇక్కడ బరిలో దిగారు. సో ఇక్కడ ఈ స్థానాన్ని కంఫర్టబుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది పార్లమెంట్ని అనేది నాగన్న వేస్తున్న అంచనా. సో నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని చిలకలూరుపేటలో కూటమి గెలవబోతోందని చెప్తున్నారు. గురజాలలో చాలా టఫ్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఈవెన్ మాచర్లలో కూడా చాలా టఫ్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్ కూటమికి ఉంది. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి సంబంధించి చాలా పెద్ద చర్చ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం గత కొన్ని రోజులుగా. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఓడిపోబోతున్నారు అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ గెలవబోతుందని, పెదకూరుపాడులో వైసీపీ గెలవబోతుందని, సత్తెనపల్లిలో కూటమి విజయం సాధించవచ్చని, వినుకొండలో వైసీపీ గెలవబోతుంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. మొత్తంగా ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 4 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు, 3 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చని చెప్తున్నారు. కూటమి గెలిచే స్థానాల్లో చిలకలూరుపేట, మాచర్ల, సత్తెనపల్లి ఉంటే వైసీపీ గెలిచే స్థానాల్లో గురజాల, నర్సరావుపేట, పెదకూరపాడు, వినుకొండ ఈ 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఇది మరొక నియోజకవర్గం. ఇది రిజర్వ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి నందిగామ సురేష్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా ఆయనే పోటీ చేశారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మళ్ళీ విజయం సాధించవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. బాపట్ల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితి ఏంటో చూద్దాం. బాపట్ల పార్లమెంటు పరిధిలోని అద్దంకిలో వైసీపీ గెలవచ్చని, బాపట్లలో వైసీపీ గెలవచ్చని, చీరాలలో వైసీపీ గెలవచ్చని, పర్చూరులో కూటమి గెలవచ్చని, రేపల్లిలో కూటమి గెలవచ్చని, సంతనూతులపాడు, వేమూరులో వైసీపీ గెలవచ్చు అనేది నాగన్న వేస్తున్న అంచనా. మొత్తంగా బాపట్ల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్చూరు, రేపల్లె మినహా సంతనూతులపాడు, వేమూరు, చీరాల, బాపట్ల, అద్దంకిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది నాగన్న చెప్తున్నమాట. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల జాబితాలో ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిని కలిగించే ఫలితం ఇక్కడ ఉండబోతోంది. సో ఒంగోలు అసెంబ్లీ పార్లమెంట్ స్థానానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా ఈ స్థానాన్ని కైవసం చేసుకోబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఒంగోలులో వైసీపీకి సంబంధించిన అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో దిగారు. సో వీళ్ళిద్దరి మధ్య చాలా టఫ్ ఫైట్ నడిచినట్లుగా చూసాం. బట్ కంఫర్టబుల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ స్థానాన్ని గెలవబోతుంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలను ఒకసారి చూస్తే దర్శిలో వైసీపీ గెలవబోతుందని, గిద్దలూరులో వైసీపీ గెలవబోతుందని, కనిగిరిలో వైసీపీ గెలవబోతుందని, కొండెపిలో కూటమికి సంబంధించిన అభ్యర్థి గెలవబోతున్నారని, ఇక్కడ ఆదిమూలం సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా పోటీ చేశారు. బట్ ఆయన ఓడిపోయే పరిస్థితి ఉంటుందనేది నాగన్న వేస్తున్న అంచనా. మార్కాపురంలో చాలా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అన్న రాంబాబు అక్కడ విజయం సాధించవచ్చు అని చెప్తున్నారు. ఒంగోలులో కూడా
టఫ్ ఫైట్ ఉంది, బట్ కూటమి గెలవచ్చు అని చెప్తున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. చాలా టఫ్ ఫైట్ ఉంది, బట్ అక్కడ ఎడ్జి కూటమికి ఉంది అనేది నాగన్న వేస్తున్న సర్వే అంచనా. ఇక ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించవచ్చు అనేది నాగన్న చెప్తున్నమాట. మొత్తంగా ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైసీపీ 5 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని కొండెపి, ఒంగోలు సో ఇద్దరు మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ఆదిమూలం సురేష్ గారు మినహా ఆ జిల్లాలో పోటీ చేసిన, ఆ పార్లమెంటు పరిధిలో పోటీ చేసిన మిగతా 5 వైసీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి కూడా చాలా ఆసక్తి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. నెల్లూరు పార్లమెంట్లో విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఇక్కడ ఫలితం ఎలా ఉంటుంది అనేది కూడా చాలా ఆసక్తిని కలిగిస్తూ ఉంటుంది. సో నెల్లూరులో నాగన్న అంచనా ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు కంఫర్టబుల్గా పార్లమెంటుకు ఎన్నిక కాబోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. సో ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ గెలిచే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఆత్మకూరు, కందుకూరు, కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఉంటే ఆత్మకూరులో వైసీపీ గెలవబోతుంది అనేది నాగన్న అంచనా. కందుకూరులో టఫ్ ఫైట్ ఉంది, అసలు ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. కావలిలో కూడా టఫ్ ఫైట్ ఉంది, వైసీపీ అక్కడ విజయం సాధించబోతుంది అని చెప్తున్నారు. కొవ్వూరులో క్లియర్గా వైసీపీ విజయం సాధించబోతుందని చెప్తున్నారు. కొవ్వూరులో చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉంది. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఆ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బట్ అక్కడ అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది నాగన్న వేస్తున్న. నెల్లూరు సిటీలో టఫ్ ఫైట్ ఉంది, ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు. ఈవెన్ నెల్లూరు రూరల్లో చాలా టఫ్ ఫైట్ ఉంది, ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదంటున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇక్కడ నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి పోటీ చేశారు. నెల్లూరు రూరల్లో చాలా టఫ్ ఫైట్ ఉంది, అక్కడ ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు అంటున్నారు ఆయన. సో ఉదయగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనేది ఆయన చెప్తున్నమాట. మొత్తంగా ఈ పార్లమెంటు పరిధిలో వైసీపీ ఆత్మకూరు గెలవబోతోంది, కొవ్వూరు గెలవబోతోంది, ఉదయగిరి గెలవబోతోంది, ఈవెన్ కావలి గెలవబోతోంది. సో మిగతా 3 నియోజకవర్గాల్లో కూటమి గ్యారంటీగా గెలుస్తుంది అనే స్థానం ఏం చెప్పట్లేదు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో 7 4 వైసీపీ గెలవబోతుందని, 3 చోట్ల చాలా టఫ్ ఫైట్ ఉంది, ఎవరు గెలుస్తారో చెప్పే పరిస్థితి లేదు అనేది నాగన్న చెప్తున్నమాట. ఇక తిరుపతికి సంబంధించి చూస్తే తిరుపతి పార్లమెంట్ పరిధిలోని తిరుపతి పార్లమెంట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. తిరుపతి పార్లమెంట్లో కంఫర్టబుల్గా వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మరోసారి పార్లమెంట్కి రాబోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. సో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకసారి చూస్తే గూడూరులో టైట్ ఫైట్ ఉంది, వైసీపీ గెలవచ్చని, సర్వేపల్లిలో వైసీపీ గెలవచ్చని, సులూరుపేటలో వైసీపీ గెలవచ్చని, వెంకటగిరిలో కూడా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. తిరుపతికి సంబంధించి మరో 3 నియోజకవర్గాల్లో సత్యవేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చని, శ్రీకాళహస్తిలో టఫ్ ఫైట్ నడిచింది అక్కడ, బట్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, తిరుపతి టౌన్కి సంబంధించి కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని. మొత్తం 7 నియోజకవర్గాల్లో 3 చోట్ల టఫ్ ఫైట్ ఉంది, మిగతా చోట్ల వైసీపీ అభ్యర్థులు కంఫర్టబుల్గా గెలవబోతున్నారు. ఈ 3 చోట్ల కూడా ఎడ్జ్ వైసీపీకి సంబంధించిన అభ్యర్థులకే ఉంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. ఇక నంద్యాల పార్లమెంట్కి సంబంధించి ఒకసారి చూస్తే నంద్యాల పార్లమెంట్ పరిధిలో కూడా వైసీపీ చాలా బాగా పర్ఫామ్ చేసింది అనేది నాగన్న వేస్తున్న అంచనా. నంద్యాల పార్లమెంటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి కైవసం చేసుకోబోతోంది అనేది ఆయన చెప్తున్నమాట. నంద్యాల పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆళ్లగడ్డలో చాలా టఫ్ ఫైట్ ఉంది. భూమా అఖిలప్రియ గారు అక్కడ పోటీ చేశారు. సో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే విజేందర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేశారు. సో అక్కడ టఫ్ ఫైట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లిటిల్ ఎడ్జ్ ఉంది ఆళ్లగడ్డలో అని చెప్తున్నారు. ఇక బనగానపల్లిలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, డోన్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, నంద్యాలలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, పాణ్యంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని, శ్రీశైలంలో వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చని. మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది నంద్యాల పార్లమెంటు పరిధిలో అని నాగన్న వేస్తున్న అంచనా. ఇక కర్నూలు పార్లమెంటుకు సంబంధించి చూస్తే కర్నూలు పార్లమెంట్ను కూడా వైసీపీ కైవసం చేసుకోబోతోంది అనేది ఆయన చెప్తున్నమాట. కర్నూలు పార్లమెంట్లో 1984 తర్వాత ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ గెలిచిన పరిస్థితి లేదు. అది కాంగ్రెస్ పార్టీకి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తున్న పార్లమెంట్ నియోజకవర్గంగా ఉంది. సో కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఆధోనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కొడుమూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కర్నూలు టౌన్లో చాలా టఫ్ ఫైట్ నడిచింది. ఇక్కడ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు, టీజీ భరత్ గారు ఇక్కడ కూటమికి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. చాలా టఫ్ ఫైట్ ఇక్కడ నడిచినప్పటికీ వైసీపీకి స్లైట్ ఎడ్జ్ ఉంది అనేది నాగన్న చెప్తున్నమాట. మంత్రాలయం, అలాగే పత్తికొండ, ఎమ్మిగనూరు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అని. కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఒక్క
ఒక్క కర్నూలు నగరానికి సంబంధించిన స్థానాల్లో మినహా మిగతా 6 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా విజయం సాధించబోతుంది అనేది నాగన్న చెప్తున్నమాట. టౌన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి లిటిల్ ఎడ్జ్ ఉంది అని ఆయన చెప్తున్నారు. సో కర్నూలు పార్లమెంట్ని వైసీపీ గెలవబోతోంది. కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఆల్మోస్ట్ అన్ని సీట్లని వైసీపీ స్వీప్ చేయబోతుంది అనేది నాగన్న చెప్తున్నమాట. ఇక అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించి చూస్తే అనంతపూర్ పార్లమెంట్ని చాలా టఫ్ ఫైట్ ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంగా నాగన్న చెప్తున్నారు. అనంతపూర్ పార్లమెంట్లో రిజల్ట్ని ప్రిడిక్ట్ చేయడం కూడా కష్టంగా ఉంది అనేది ఆయన చెప్తున్నమాట. ఇక అనంతపురం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితి ఒకసారి చూస్తే అనంతపురం పార్లమెంటు పరిధిలోని అనంతపురం అర్బన్లో టఫ్ ఫైట్ నడిచింది. బట్ వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. గుంతకల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. కళ్యాణదుర్గంలో వైసీపీకి ఎడ్జ్ టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. రాయదుర్గంలో టీడీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు. సింగనమల్లో వైసీపీ గెలవబోతుందని చెప్తున్నారు. తాడిపత్రిలో చాలా టఫ్ ఫైట్ నడిచింది. బట్ స్లైట్ ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్తున్నారు. ఉరవకొండలో కూటమికి సంబంధించిన అభ్యర్థి విజయం సాధించబోతున్నారు అని చెప్తున్నారు. మొత్తంగా ఇక్కడ 3 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 చోట్ల వైసీపీ కంఫర్టబుల్గా గెలవబోతోంది. 3 చోట్ల టీడీపీ కంఫర్టబుల్గా గెలవబోతోంది. 2 చోట్ల చాలా టఫ్ ఫైట్ ఉంది. అనంతపురం అర్బన్లోను తాడిపత్రిలోను ఈ 2 చోట్ల కూడా స్లైట్ ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది ఆయన చెప్తున్నమాట. సో ఇక్కడ ఫలితాన్ని చాలా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల జాబితాలో వేశారు నాగన్న. ఇక హిందూపూర్ పార్లమెంటుకు సంబంధించి చూస్తే హిందూపూర్ పార్లమెంట్లో కూడా ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి పార్లమెంటు నియోజకవర్గంలో గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా సామాజిక కోణంలో గోరంట్ల మాధవ్ని బరిలో దించడం ద్వారా విజయం సాధించింది. ఈసారి ఇక్కడ శాంత అని కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన నాయకురాలు కర్ణాటక నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆవిడ ఈసారి ఇక్కడ నుంచి ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దించింది. సో ఈ స్థానానికి సంబంధించి ఈ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో చూద్దాం. హిందూపూర్ పార్లమెంట్ని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది అనేది నాగన్న చెప్తున్నమాట. హిందూపూర్ పార్లమెంట్లోని ధర్మవరంలో వైసీపీ గెలవబోతుందని, హిందూపూర్లో బాలకృష్ణ గారు విజయం సాధించబోతున్నారని, కదిరిలో వైసీపీ గెలవబోతుందని, మడకసిరలో వైసీపీ గెలవబోతుందని, పెనుగొండలో కూటమి గెలవబోతుందని, పుట్టపర్తిలో వైసీపీ గెలవబోతుందని, రాప్తాడ్లో చాలా టఫ్ ఫైట్ ఉంది. బట్ వైసీపీకి ఎడ్జ్ ఉంది అనేది నాగన్న చెప్తున్నమాట. మొత్తంగా ఈ పార్లమెంట్ పరిధిలోని పెనుగొండ, హిందూపూర్ మినహా మిగతా అన్ని స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది. ధర్మవరం, కదిరి, మడకసిర, పుట్టపర్తి కంఫర్టబుల్గా కైవసం చేసుకుంటుంది. రాప్తాడ్లో టఫ్ ఫైట్లో వైసీపీకి ఎడ్జ్ ఉంది అనేది నాగన్న చెప్తున్నమాట. ఇక కడప పార్లమెంట్కు సంబంధించి చూస్తే కడప పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన రిజల్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు కడప పార్లమెంట్లో కంఫర్టబుల్గా అవినాష్ రెడ్డి గారు మరోసారి అక్కడ నుంచి ఎంపీగా విజయం సాధించబోతున్నారు అనేది నాగన్న చెప్తున్నమాట. హ్యాట్రిక్ సాధించబోతున్నారు అవినాష్ రెడ్డి. కడప నుంచి మరోసారి పార్లమెంట్కి ఎన్నిక కాబోతున్నారు అనేది నాగన్న వేస్తున్న అంచనా. కడప పార్లమెంట్ పరిధిలోని బద్వేల్లో వైసీపీ, జమ్మలమడుగులో వైసీపీ, కడపలో వైసీపీ, కమలాపురంలో వైసీపీ, మైదుకూరులో వైసీపీ, ప్రొద్దుటూరులో వైసీపీ, పులివెందుల్లో వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది అని. సో కడపలో మొత్తం 7కు 7 స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది ఆయన చెప్తున్నమాట. ఇక రాజంపేట పార్లమెంటు కూడా చాలా ఆసక్తిని కలిగించే పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒకటి. రాజంపేటలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే మిథున్ రెడ్డి గారి మధ్య వార్ నడుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉంటే మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో రాజంపేట పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7కు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది. కంఫర్టబుల్గా టైట్ ఫైట్ కూడా ఏం లేదు. క్లియర్గా 7 అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అనేది నాగన్న వేస్తున్న కోడూరు ఇక్కడ గెలవబోతోంది వైసీపీ, మదనపల్లి వైసీపీ గెలవబోతోంది, పీలేరు వైసీపీ గెలవబోతోంది, పొంగనూరు వైసీపీ గెలవబోతుంది, రాజంపేట వైసీపీ గెలవబోతుంది, రాయచోటి వైసీపీ గెలవబోతుంది, తంబలపల్లి వైసీపీ గెలవబోతుంది. నిజానికి పీలేరులోనూ చాలా టఫ్ ఫైట్ ఉంటుందని భావించారు. అలాగే రాజంపేటలోనూ చాలా టఫ్ ఫైట్ ఉంటుందని భావించారు. కోడూరులోనూ చాలా టఫ్ ఫైట్ ఉంటుందని భావించారు. బట్ ఈ 3 స్థానాల్లో కూడా కంఫర్టబుల్గా వైసీపీయే గెలవబోతుంది అనేది నాగన్న వేస్తున్న అంచనాగా కనపడుతుంది. ఇక చిత్తూరు పార్లమెంటుకు సంబంధించి ఒకసారి చూస్తే చిత్తూరు పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోంది అనేది నాగన్న వేస్తున్న అంచనా. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ కూడా ఉంటుంది. చిత్తూరు పార్లమెంటు పరిధిలో చంద్రగిరిలో వైసీపీ గెలవబోతుందని, చిత్తూరులో వైసీపీ గెలవబోతుందని, గంగాధర్ నెల్లూరులో వైసీపీ గెలవబోతుందని, కుప్పం, నగరిలో కూటమి గెలవబోతుందని. సో రోజా గారు ఓడిపోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట నాగన్న. సో చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు అనేది ఆయన చెప్తున్నమాట. పలమనేరులో వైసీపీ గెలవబోతుందని, పూతలపట్టులో కూడా వైసీపీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది ఆయన చెప్తున్నమాట. మొత్తంగా చిత్తూరు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 2 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు, 5 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధిస్తారు అనేది ఆయన చెప్తున్న మాటగా కనపడుతుంది. సో ఇది మొత్తంగా నాగన్న అంచనా. నాగన్న చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఎలా ఉన్నాయనేది నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. సో ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్లో 81.89% అయింది. సో
ప్రిడిక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావచ్చు అనేది నాగన్న చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. పీపుల్స్ చాయిస్ ఏంటి అనేది, ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అనే దానికి సంబంధించి ప్రజలు ఎవరికి ఓటేశారనేది నాగన్న వేస్తున్న అంచనా ప్రకారం, నాగన్న తీసుకున్న శాంపిల్స్ ప్రకారం 50.98% మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటే 39.75 మంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకున్న వాళ్ళ సంఖ్య 6.35 ఉంది. సో మిగతా వాళ్ళు చెప్పలేమని చెప్పారంట. సో ఇందులో ఒక 3% ఎర్రర్ ఉండొచ్చు అనేది ఆయన చెప్తున్నమాట. ఇక మొత్తం అసెంబ్లీ ఓవరాల్ ప్రిడిక్షన్ మీరు ఎదురు చూస్తున్నట్లుగా దానికి సంబంధించి ఒకసారి చూస్తే ఓవరాల్గా అసెంబ్లీ నియోజకవర్గాలలో కూటమికి సంబంధించిన అభ్యర్థులు 46 చోట్ల విజయం సాధించవచ్చు అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 96 చోట్ల విజయం సాధించవచ్చు అని, టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలు 33 ఉన్నాయని. సో గ్రాండ్ టోటల్ మొత్తం 175 నియోజకవర్గాలకు గాను ఇది ఆయన వేస్తున్న అంచనా. సో ఈ టఫ్ ఫైట్లో పరిస్థితి ఏంటో చూద్దాం. దానికంటే ముందు కూటమి 46, వైసీపీ 96, టఫ్ ఫైట్ 33 నాగన్న చెప్తున్నది. సో దానిలో టఫ్ ఫైట్లో ఎడ్జ్ ఎవరికి ఉంటుంది? టఫ్ ఫైట్ అంటే 1.5%, 1 to 2% వేరియేషన్తో ఆ ఏ పార్టీలకు అవకాశం ఉంది అనేది ఉంటుంది. సో 1-2% ఎర్రర్ ఉంటుంది కాబట్టి వాటిని టఫ్ ఫైట్గా చెప్తూ ఉంటారు. సో దాని పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. టఫ్ ఫైట్గా ఉన్న 33 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 22 చోట్ల గెలిచే అవకాశం ఉందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 3 చోట్ల గెలిచే అవకాశం ఉందని, మరో 8 చోట్ల టఫ్ ఫైట్లో కూడా ఎడ్జ్ కనపడలేదు. ఆ 8 స్థానాలు ఎవరు గెలుస్తారో కూడా నాగన్న కూడా అంచనా వేయలేని పరిస్థితిలో ఉన్నానని చెప్తున్నారు. సో మొత్తం 33 నియోజకవర్గాలు గాను 22 వైసీపీ గెలవచ్చని, 3 కూటమి గెలవచ్చని, 8 ఎవరు గెలుస్తారో ఇప్పటికీ చెప్పే పరిస్థితి లేదు, అది అంచనాకు అందట్లేదు అనేది ఆయన చెప్తున్నమాట. సో దాని ప్రకారం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోబోతుంది అనేది ఆయన చెప్తున్నమాట. ఓటింగ్ షేర్ ఒకసారి చూస్తే 48.50% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ వస్తే కూటమికి 45.47% ఓటింగ్ వచ్చిందని, అదర్స్కి 3 to 4% వచ్చిందని చెప్తున్నారు. ఇక పార్లమెంట్ ప్రిడిక్షన్ ఒకసారి చూస్తే పార్లమెంట్ కూటమి 4 స్థానాల్లో గెలవబోతోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో గెలవబోతోంది. చాలా టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాలు 4 ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాల్లో ఎడ్జ్ ఎవరికి ఉంటుంది అనేది కూడా గెస్ చేయలేకపోతున్నాం. క్రాస్ ఓటింగ్స్ కూడా ఉన్నాయి పార్లమెంట్కి అనేది నాగన్న చెప్తున్నమాట. దాన్ని బట్టి కంఫర్టబుల్గా 17 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సో 4 చోట్ల కూటమి గెలవబోతున్నాయి అనేది ఆయన చెప్తున్నమాట. సో ఇది నాగన్న ప్రిడిక్షన్గా కనపడుతోంది. నాగన్న చెప్తున్న దాని ప్రకారం ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. అధికారంలోకి రావడానికి కావాల్సిన నంబర్స్ని వైసీపీ కంఫర్టబుల్గా సాధిస్తుంది అనేది నాగన్న చెప్తున్నమాట. సో నాగన్న గతంలోనూ చాలా సర్వేలు చేశారు, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థలకు సంబంధించి కూడా కొన్ని సర్వేలు చేశారు. సో నాగన్న చేస్తున్న సర్వేలు శాస్త్రీయంగా ఉన్నాయని బిలీవ్ చేస్తూ ఉంటాం. సో నాగన్న శాస్త్రీయంగా క్షేత్రస్థాయిలోకి పంపించి అక్కడ శాంపిల్స్కి సంబంధించిన ఆడియో, వీడియో ఫుటేజ్ కూడా సేకరించి అక్కడ శాంపిల్ ఏ స్థాయిలో ఎంత అక్యురేట్గా అక్కడ వాళ్ళు సర్వే చేస్తున్నారని చెప్తూ ఉంటారు, చాలా సైంటిఫిక్గా చేస్తూ ఉంటారు. సో నాగన్న సర్వేని మీ దృష్టికి తీసుకొస్తున్న, గతంలో ఈహా ద్వారా, వైఎన్ఆర్ జర్నలిస్ట్ ఛానల్ ద్వారా కూడా చాలా సర్వేలు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ సర్వేలు ఆయా సంస్థలకు సంబంధించిన సర్వేలు మాత్రమే, ఇవి ఛానల్కి సంబంధించి ఏమాత్రం కూడా వీటితో సంబంధం ఉండదు. ఆయా సంస్థలకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని, ఆ సంస్థలకు సంబంధించిన క్రెడిబిలిటీని బేస్ చేసుకొని చాలా 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 సర్వేలు బయట తిరుగుతూ ఉన్నాయి. బట్ నేను కాస్త వీటిని నమ్మొచ్చు అనుకుంటున్న సర్వేలు కొన్నింటిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. అలా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన సర్వేల్లో నాగన్న సర్వే కూడా నేను బాగా బిలీవ్ చేసే సర్వేగా ఉంది కాబట్టి దాన్ని కూడా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నాగన్న చెప్తున్న దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి తిరిగి అధికారంలోకి రాబోతోంది.